నమస్తే, నేను మీ సతీష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ కేసు, ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగినటువంటి అత్యంత తక్కువ మంది, అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 2 సార్లు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఆ రకంగా ఏదైతే మంత్రివర్గంలో 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటే ఆ తక్కువ మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకళ్ళు. అంతేకాక జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అత్యంత కీలకమైనటువంటి మంత్రిగా, మరి ఆయన ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ అధికారాన్ని, తనకున్నటువంటి మంత్రి పదవిని వినియోగించుకుని ఆయన చేయనటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేవు. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఏదైతే గనక ఎర్రచందనం స్మగ్లింగ్, మరి దానికి సంబంధించి ఎన్నికలు అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అరే ఏమిటి ఎర్రచందనం స్మగ్లింగ్ అనేటువంటిది చూస్తే దీన్ని ఎక్కడ దాకా పాకింది ఈ స్మగ్లింగ్ అని చూస్తే, ఇక్కడ తిరుపతి ఏదైతే చిత్తూరు జిల్లాలో మరి నరికివేతలు చేసి వాటిని ఎక్కడ దాకా తరలించారయ్యా అంటే వాటివి నేపాల్లో కూడా లారీలు కొన్ని టన్నులు 300 టన్నుల ఎర్రచందనాన్ని నేపాల్లో పట్టుకున్నారు అక్కడ అధికారులు. మరి ఎక్కడివి అని చెప్పి వాటి మూలాలు ఏంటి అని చెప్పి చూస్తే అంతా కూడా చిత్తూరు జిల్లా. మరి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందంటే దాని వెనకాతలు ఉండేటువంటి వీరప్పన్ ఎవరు అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే ఒక్క ఎర్రచందనం ఒకటేనా అంటే కాదు, అటవీ శాఖ మంత్రిగా ఉంటూ ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్తో పాటు అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా చేశారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు తెరలేపారు. అందులో ప్రధానంగా చూసుకుంటే పెద్ద ఎత్తున భూదోపిడి, ఎక్కడికక్కడ భూములు. మరి భూమి పైన పెద్దిరెడ్డి కుటుంబం కన్ను పడ్డది అంటే ఆ భూమి వాళ్ళ హస్తగతం కావాల్సిందే. అది అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానీ, ఎంత పేదవాళ్ళు కానీ వాళ్ళు దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నా, అది సెంట్ అయినా లేదు 1 ఎకరా అయినా కూడా వాళ్ళ కన్ను పడింది అంటే లాగేసుకోవాల్సిందే. మరి ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అంతా కలిపి కొన్ని వేల ఎకరాలని దోచేశారు. దోచేసి వాటన్నిటినీ కూడా వాళ్ళ పేర్ల మీదకు మార్చుకున్నారు. కొన్ని చోట్ల అమాయక ప్రజల్ని, మీకు ఇక్కడ నీటి ప్రాజెక్టులు కట్టిస్తూ ఉన్నాం, మీ అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా భూములు వేరే చోట కేటాయిస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు ప్రభుత్వం సేకరిస్తోంది అని చెప్పి ప్రభుత్వం పేరుతోటి వీళ్ళ పేర్ల మీదకి బదలాయింపులు చేయించుకుని వాళ్ళకి కనీసం కాంపన్సేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఆయన ఏదైతే ఆ పుంగనూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుంగనూరు నియోజకవర్గం కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున భూములు దోచేస్తూ ఉన్నారు. అంతేకాదు దట్టమైనటువంటి అడవులకి నడి మధ్యలో దాదాపు 15 ఎకరాల భూమిని దాన్ని కూడా డీ పట్టా అని చెప్పి పట్టా భూముల కింద మార్చేసుకుని, అరే అడవి మధ్యలో పట్టా భూములు ఎక్కడుంటాయి, అడవి అంతా కూడా ఒకటే కదా, ఫారెస్ట్ ల్యాండ్స్ అంటారు, అలాంటి వాటి మధ్యలో పట్టా భూములు ఉన్నాయని చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ పత్రాలతోటి 15 ఎకరాల భూమిని ఆయన కొట్టేసి ఆ భూమిలో, అంటే దట్టమైనటువంటి అడవికి మధ్యలో ఒక విల్లా కట్టుకుని విలాసవంతమైనటువంటి విల్లాలో ఆయన రాజభోగాలు అనుభవించారు గడిచిన 5 ఏళ్ళు. మనల్ని ఎవడరా అడిగేది అనే రీతిలో అధికారం మన చేతుల్లోనే ఉంది, మనమే మంత్రులం, అందులోనూ ప్రభుత్వంలో మన మాటకి ఎదురు లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఏదన్నా చెప్తే ఖచ్చితంగా విని తీరుతాడు, మనల్ని ఎవరు కాదనేటువంటి వాళ్ళు లేరు, మనం ఏది ఆదేశిస్తే అది అమలు జరిగి తీరాల్సిందే. అలాంటి పరిస్థితులు గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అలాంటి సమయంలో విచ్చలవిడితనంతో ఒకవైపున ఆయన, ఇంకోవైపున ఆయన కుమారుడు ఎక్కడికక్కడ ఎక్కడ భూమిపైన కన్నుపడితే ఆ భూమి లాక్కోవడమే పనిగా పెట్టుకుని దోచేశారు కొన్ని వేల ఎకరాలు. ఇంకొన్ని చోట్ల 50 ఎకరాలు పట్టా భూముల పేరుతోటి వాటిని కూడా హస్తగతం చేసుకుని వాటిని ఆయన సతీమణి పేరు మీదకి బదలాయింపులు జరిపినటువంటి వైనాలు. అయితే ఇవన్నీ కూడా ఎలా అంటే అధికారం చేతిలో ఉంది, మనం మంత్రి పదవిలో ఉన్నాం, మన కుమారుడు ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా, మొత్తం మన ఇంట్లోనే అధికారం ఉంది కదా.
అదీగాక ఈ చిత్తూరు ప్రాంతంలో మనల్ని అడిగేవాడెవడు, మనల్ని ఎవడైనా అడిగితే మళ్ళీ తిరిగి బ్రతికి బట్టగట్టగలడా అనేటువంటి ఒక రౌడీయిజం, ఒక గూండాయిజం, ఇలాంటి ఫ్యాక్షనిస్టులు, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి రౌడీ మనస్తత్వాలు, గూండాయిజం చేసేటువంటి మనస్తత్వాలతో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు మరి గడిచిన 5 ఏళ్ళు అనేక పాపాలు చేయడానికి ఆ అధికారాన్ని చూసుకున్నారు. వాటిని చూసుకుని అధికారం శాశ్వతం అనుకుని జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మనం మంత్రిగా ఉంటాం, మన కుమారుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవుతానే ఉంటాడు, కాబట్టి మనకి ఎదురే లేదు, ఎన్నంటే అన్ని దుర్మార్గాలు చేయొచ్చు, ఎంత భూ కబ్జాలైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో మనకి ఏమీ కాదు అనేటువంటి భావనతోటి భూములు దోచేశారు. ఎప్పటికీ బయట పడవు, మనమే శాశ్వతంగా అధికారంలో ఉండిపోతాం అనుకున్నారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు, ప్రజలు కూడా తిరగబడ్డారు. మరి తిరగబడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పేక మేడల కూల్చేస్తే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పదవి నుంచి, మంత్రి హోదా నుంచి కేవలం ఒక ఎమ్మెల్యే అని పిలిపించుకునేటువంటి స్థాయికి పడిపోయాడు ఆయన కూడా. ఆ గెలుపు కూడా ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రలోభపెట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి, మా కోట్లు లేకపోతే మీ భూములన్నీ పోతాయి, మేము ఆల్రెడీ ఇప్పటి వరకు మీకు తీసుకున్న భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చాం, మీకు డబ్బులు రావాలంటే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే మీ గురించి పోరాటం చేయగలం, మీకు డబ్బులు ఇప్పించగలం అని చెప్పి ప్రజల్ని నమ్మబలికి మభ్యపెట్టి ఒక్కొక్క ఓటుకి 5,000 నుంచి 6,000 రూపాయలు పంచి, డబ్బులు పంచి ఓట్లు కొనుక్కుని ఆ రకంగా ఎమ్మెల్యేగా గెలిచారు అనేటువంటిది కూడా ఆ పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో వినిపించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, భూదోపిడీలు, కబ్జాలు, ఈ వ్యవహారం అంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దానికి సంబంధించినటువంటి బాధితులు బయటకి రావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బాధితులు కూడా బయటకి ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి వాటిపైన దర్యాప్తు చేస్తాం అని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరి చేసినటువంటి తప్పులకి ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా చెరిపేయాలి కదా. ఆ చెరిపేసేందుకు గాను మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరి ఆ భూ దోపిడీలు చేసిన వాటికి, ఏ రకంగా భూ ఆక్రమణలు చేసి వాటన్నిటినీ కూడా తమ పేర్ల మీదకి బదలాయింపులు చేయించుకున్నారు. ఒకవైపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకోవైపున ఆయన కొడుకు, ఆ అవతల పక్కన ఆయన అనుచరులు అయితే మరీ మితిప్పిరిపోయి, అరే పేదవాళ్ళు కనిపిస్తే చాలు, వీడి దగ్గర భూమి ఉందా, ఆ భూమి మంచి వాల్యూ చేస్తుందా, అది మనకు కావాలి కదా అని చెప్పి మా వెనకాతల మంత్రి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా వెనకాతలు ఉన్నాడు అని చెప్పి భూములు దోచేశారు పెద్ద ఎత్తున, 100 ఎకరాలు. ఒకవైపున వీళ్ళేమో 1000 ఎకరాలు దోచేస్తూ ఉంటే వీళ్ళ అనుచరులు మాత్రం 100 ఎకరాలు దోచేశారు. వాటన్నిటినీ కూడా తమ పేర్ల మీదకి అక్రమంగా, అన్యాయంగా బదలాయింపులు చేయించుకున్నారు. మరి వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక రోజులో అకస్మాత్తుగా దగ్ధమైనటువంటి పరిస్థితి. మరి ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడం ఏమిటి అని చెప్పి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, అందులోనూ చిత్తూరు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అంటే ఈయన ఉండేటువంటి పుంగనూరు నియోజకవర్గం పక్క నియోజకవర్గమే, మరి అక్కడ ఉండేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడం ఏమిటి, అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అని చెప్పి విచారణ జరిపేందుకు సిసోడియా అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని, అలాగే ఆనాటి డీజీపీ గారిని, ఇద్దరిని కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరినీ కూడా దీనిపైన దర్యాప్తు చేయండి, అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి అగ్ని ప్రమాదమా లేదా ఏదైనా కుట్రపూరితంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదమా అనేటువంటిది దర్యాప్తు చేసేందుకు వాళ్ళిద్దరినీ పంపగా, మరి వాళ్ళు అక్కడే ఉండి ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తులో ఇది వాంటెడ్లీ చేసినటువంటి, ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినటువంటి వ్యవహారం, ఇదేం ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన కాదు అనేటువంటిది నిర్ధారించారు. అంతేగాక సిసోడియా గారు అక్కడ 3 రోజులు ఉండి అసలు ఎవరెవరు బాధితులు ఉన్నారు, మీకు జరిగినటువంటి అన్యాయం ఏమిటి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫిర్యాదులు ఇవ్వండి అని చెప్పి అదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటే 10 మంది, 20 మంది, 50 మందో 100 మందో కాదు, ఏకంగా 3,000 పైచిలకు మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరుల తాలూకు బాధితులు, రోజుకి 700 నుంచి 1,500 మంది వరకు కూడా బాధితులు వచ్చి మావి 30 ఎకరాలు లాగేసుకున్నారు, మావి 4 ఎకరాలు లాగేసుకున్నారు, మాది 50 ఎకరాలు లాగేసుకున్నారు, మాది అరెకరం భూమి ఉంటే దాన్ని కూడా బలవంతంగా లాక్కున్నారు అని చెప్పి ఆ ఫిర్యాదులు ఇస్తూ ఉంటే అవి చూసి
విస్మయం చెందాల్సినటువంటి పరిస్థితిలో ఆనాడు సిసోడియా గారు వెళ్ళిపోయినటువంటి పరిణామం. అయితే ఇవన్నీ కూడా ఎప్పటికీ బయట పడవలే అన్యాయాలు అనుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్ చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు గాను ప్రభుత్వం మరి మదనపల్లి ఫైల్స్ దగ్ధానికి సంబంధించినటువంటి కేసుని ఏపీ సిఐడికి అప్పగించింది. ఏపీ సిఐడి దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఫైల్స్ దగ్ధం చేశారు. మరి ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఇందులో పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనేటువంటిది అన్ని కోణాల్లో సిఐడి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు ఏదైతే గనక మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన పేరు కూడా బయటకి రావటం, ఆయన గతంలోనే ఎక్కడ ఈ కేసులో, ఎందుకంటే గతంలోనే అంటే ఏదైతే సిసోడియా గారు మరి అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ జరిగినటువంటి ఘటన పైన ప్రాథమికంగా ఆయన దర్యాప్తు చేశారో, విచారణ జరిపారో, ఆ సమయంలోనే భూ ఆక్రమణలు కావచ్చు, ఈ భూ అక్రమాలకి భూ కబ్జాలకి కొంతమంది అధికారులు కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మెలుగుతున్నటువంటి కొంతమంది ఆర్డీఓ స్థాయి అధికారులు, ఇంకా కింద స్థాయి అధికారులు మొత్తం అంతా కూడా తమ సహకారాన్ని అందించారు. అరే, ఒకవైపున మంత్రిగా ఉంటూ ఆయన భూ అక్రమాలు పాల్పడుతూ ఉంటే, భూ కబ్జాలు చేస్తూ ఉంటే, అధికారులుగా ఉంటూ దాన్ని వారించాల్సినటువంటి వాళ్ళు ఆ విధంగా చేయకుండా పేదల భూములు ఈయన లాక్కుంటా ఉంటే వాటన్నిటిని రెగ్యులరైజ్ చేయడం పనిగా పెట్టుకుని ఆ బదలాయింపులన్నీ చేయడానికి ఈ అధికారులంతా కూడా ఎంతో తోడ్పాటును అందించినటువంటి వాళ్ళు. అలాంటి అధికారులని సస్పెండ్ చేశారు. అయితే ఈ వ్యవహారం మొత్తానికి కూడా మరి ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు హైకోర్టుకి వెళ్ళి. ఈ క్రమంలో మనల్ని ఎవరు అరెస్ట్ చేయలేరులే అని చెప్పి విచ్చలవిడిగా బెయిల్ వచ్చింది కదా అని చెప్పి ఆయన హాయిగా తిరుగుతూనే ఉన్నాడు. అయితే కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నటువంటి అధికారులు ఆ కేసు కీలక దశకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి గుట్టు చప్పుడు కాకుండా ఆయనకు వచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేసేలాగా న్యాయస్థానానికి వెళ్ళారు. మరి పోలీసులు చూపించినటువంటి ఆధారాలతోటి ఏకీభవించినటువంటి న్యాయస్థానం మాధవరెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని కూడా రద్దు చేసింది. దీంతో ఆయన తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు మాధవరెడ్డి. ఈ క్రమంలో సిఐడి అధికారులు చాలా చాకచక్యంగా ఆయన తప్పించుకుని తిరుగుతూ ఉన్నా కూడా వ్యాపార నిమిత్తం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకొని అక్కడ కార్యకలాపాలు, అంటే ఆ వ్యాపారం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది నడుస్తూ ఉంది కదా, ఆ కళ్యాణ మండపము, ఆ వ్యాపార లావాదేవీలు ఇవన్నీ చూసుకుంటున్నటువంటి క్రమంలో సిఐడి పోలీసుల్లో ఒక ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి మరి మారువేషంలో అక్కడికి వెళ్ళడం, మారువేషంలో వెళ్ళి మాకు కళ్యాణ మండపం కావాలి, ఎప్పుడు ఇస్తారు బుకింగ్కి, ఎంత రేటు, ఇది ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి మాధవరెడ్డి బయటకు వచ్చి ఆ అధికారితోటి, ఆయన అధికారి అని తెలియక మరి ఆయనతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో వలపన్ని మాధవరెడ్డిని అరెస్టు చేశారు సిఐడి అధికారులు. ఆయన్ని న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచారు. అంతకుముందు ఆయన విచారణ కూడా జరిపారు. ఆ విచారణ జరిపినటువంటి క్రమంలో పూర్తిగా మాధవరెడ్డి వాస్తవాలన్నీ కూడా కక్కేశాడు, నిజాలన్నీ కక్కేశాడు. ఏదైతే కనుక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఉందో అది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే, అంటే ప్రణాళికాబద్ధంగానే ఆ ఫైళ్లు దగ్ధం చేయడానికి మేము సంకల్పించుకున్నాం. వారం రోజుల ముందే దానికి సంబంధించి మొత్తం స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి మాకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు కొంతమంది అధికారులు కూడా మాకు సహకారాన్ని అందించారు. వాళ్ళు అందించినటువంటి సహకారంతో మరి ఎక్కడా కూడా మేము చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపడకుండా వాటన్నిటినీ కూడా తగలబెట్టేశాం. అసలు వాటికి సంబంధించినటువంటి రికార్డులు లేకుండా చెరిపేయాలి అన్నదే మా ఉద్దేశం, మా లక్ష్యం. అందులో భాగంగానే ఆ ఫైళ్ల దగ్ధం అనేటువంటిది జరిగింది అని చెప్పి ఆయన నిజం కక్కేయడంతో పాటుగా ఇందులో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వాళ్ళ ప్రమేయం కూడా ఉంది. ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు, ఎందుకంటే నేను వాళ్ళ కోసమనే పనిచేసేవాళ్ళని, నేను వాళ్ళ అనుచరుణ్ణి, కాబట్టి వాళ్ళ కోసమనే ఇవంతా చేసినటువంటి పరిస్థితి అంటూ కొన్ని పెద్ద తలకాయల పేర్లు కూడా ఆయన సిఐడి అధికారులకి చెప్పారు. అయితే పూర్తి స్థాయి విచారణలో సహకరించలేదు, కానీ దాదాపుగా నిజాలన్నీ కక్కేసినటువంటి క్రమంలో మరి సిఐడి అధికారులు ఆయన్ని ఏదైతే గనక న్యాయస్థానంలో హాజరుపరిచి మరి న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించినటువంటి క్రమంలో ఆయన మాకు విచారణకి పూర్తి స్థాయిలో సహకరించలేదు కాబట్టి ఆయన్ని రిమాండ్కి ఇవ్వాలి అని కోరినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో న్యాయస్థానం కూడా మరి రిమాండ్ ఇస్తే
మరి మిగతా పేర్లు కూడా ఇప్పటి వరకు ఆయన సొహం మాత్రమే కథని చెప్పినటువంటి పరిస్థితి. మరి మిగతా కథ అంతా కూడా సిఐడి పోలీసుల విచారణలో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నట్లుగా భూ అక్రమాలు భూ దోపిడీలు చేసింది పెద్దిరెడ్డి అండ్ సన్ అండ్ ఆయన అనుచరులు. మరి ఇందులో మాధవరెడ్డి ఇంకొంతమంది అధికారులు అయితే మాత్రం ఇప్పటి వరకు బలయ్యారు, కానీ వాళ్ళంతా దొరికారు, వాళ్ళు అరెస్టులు అయినటువంటి పరిణామం అయితే ఉంది. కానీ విచారణలో మరి వీళ్ళంతా చేసింది ఎవరి కోసం చేశారు? ఫైళ్ల దగ్ధం కూడా వాళ్ళ స్వలాభం కోసం కాదు కదా, ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోసమే కదా. మరి ఈ క్రమంలో వీళ్ళ పేర్లు బయటకు పెడితే మాత్రం ఖచ్చితంగా సిఐడి అధికారులు నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఏదైతే ఈ ఫైళ్ల దగ్ధం కేసు కావచ్చు, భూ ఆక్రమణలు భూ కబ్జాలు ఈ వ్యవహారంలో బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు నమోదైతే కేసులు నమోదైతే ఆ వ్యవహారాల్లో కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకి ఉచ్చు బిగేబోతా ఉంది. ఒకవైపున ఫైళ్ల దగ్ధం కేసు, ఇంకోవైపున బాధితులు వచ్చి మా భూములు దోచేశారు అనేటువంటి అనేక కేసులు, కనీసం వేల సంఖ్యలో కేసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఈ కేసుల్లో అరెస్ట్ అయితే మాత్రం ఆయన సమీపం భవిష్యత్తులో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.